ఏంటిది? మీకు ఫిట్స్ ఏమో అనుకొని తాళాలు గుర్తు పెట్టాను మేడం. నాకు ఫిట్స్ రాలేదురా, నాకు జాబ్ వచ్చింది. బన్నీ, నువ్వు మమ్మీతో మార్కెట్కి వెళ్ళలేదా? లేదు డాడీ, హోంవర్క్ ఉందని ఆగిపోయాను. మమ్మీ వచ్చిందా? ఇంకా రాలేదు. తను మేడం ఆటో కావాలా? గాంధీనగర్కి ఎంత? 30 రూపాయలు మేడం. 30 రూపాయలా? అవి ఉంటే ఏవైనా ఖర్చులకు వస్తాయి. వద్దులే బాబు, మీరు వెళ్ళండి. పర్లేదు, ఇవ్వండి. ఆటోలో రావచ్చు కదా. ఏమంత దూరం అని ఆటోలో రావడానికి? లగేజ్ ఉంది కదండి, ఇంత బరువు మోసుకొచ్చారు. ఇది కూడా ఒక బరువా? ఇంతకంటే ఎక్కువ బరువులు మోసాను. నేను వెళ్తానంటే మీరు వినలేదు. మీరు కాసేపు కూర్చోండి, నేను వాటర్ తీసుకొస్తాను. వద్దండి, నేను బాగానే ఉన్నాను. వసుగారు ఆర్ యు ఓకే? వసుగారు ఆర్ యు ఓకే?
చాలా కష్టపడుతున్నాను కదా. ఇదొక కష్టమా అండి? ఇంత కష్టంలో కూడా నవ్వడం మీకే సాధ్యమైందండి. చాలామంది చిన్న చిన్న విషయాలకే బెదిరిపోతారు. అదేదో పెద్ద విషయం అన్నట్టు ఎక్కువ చేసి చెప్తారు. చాలా కష్టపడిపోతున్నామని ఫీల్ అవుతారు. కానీ మీరు అలా కాదు. శివుడు విషయాన్ని కంఠంలో దాచుకున్నట్టు మీరు కష్టాలని కప్పిపుచ్చుతున్నారు. అదేం లేదండి, నిజంగానే ఇవి చిన్న విషయాలు. వీటికి నేను బెదిరిపోను. టాబ్లెట్ తీసుకురామ్మా. లక్ష్మి, వదిన గారికి నేను టాబ్లెట్స్ ఇస్తాను, నువ్వు వెళ్ళు. ఎవరిస్తే ఏమిటి చలపతి? నా చేతులతో ఇస్తే నాకదో తృప్తి వదిన. తీసుకోండి. ఇక మీరు రెస్ట్ తీసుకోండి వదినా. ఉదయం నుంచి రెస్ట్లోనే ఉన్నాను. అవును, ఆఫీస్లో కొత్త స్టాఫ్ను అపాయింట్ చేశావా? ఈరోజే ఇంటర్వ్యూ చేశాను వదినా. ముగ్గురిని సెలెక్ట్ చేశాను. వీళ్ళైనా ఎక్కువ రోజులుంటారా? మన చేతుల్లో ఏముంది వదినా? మనుషులకి స్వార్థం పెరిగిపోయింది. ఎక్కడ ఎక్కువ శాలరీ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. మనం తక్కువ శాలరీలు ఇస్తున్నామా? మంచిగానే ఇస్తున్నాం వదినా. కానీ అడిగేవాడి ఆశకి అద్దు పద్దు ఏముంటుంది చెప్పండి? శాలరీ ఎక్కువ ఇవ్వలేక కాదు, నాకు అనుకూలంగా నమ్మకంగా లేని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటున్నాను. మీరెక్కడికి బయలుదేరారు? నేను పార్టీకి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్కి రెస్టారెంట్కి వస్తానని ప్రామిస్ చేశాను. పార్టీకి డబ్బులు ఇవ్వండి. ట్రీట్కి డబ్బులు ఇవ్వండి. ఎంతసేపు పార్టీలు, రెస్టారెంట్లు, ఇంతేనా మీరు? డబ్బులేమైనా ఊరికే వస్తున్నాయా? మీ చదువులు అయిపోయాయి కదా, మన ఆఫీసులో వర్క్ చేయొచ్చు కదా. మొన్నటి వరకు చదువు, ఇప్పుడు జాబు. మేము ఎప్పుడు ఎంజాయ్ చేసేది? మాకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా. కొన్నాళ్ళుంటే నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తారు. అక్కడ ఏం ఎంజాయ్ చేస్తాను? ఏదైనా ఇప్పుడే కదా. ఎంజాయ్ చేయడం అంటే ఏమిటి? లైఫ్లో మీరేం సాధించాలనుకుంటున్నారో? మీకంటూ ఒక లక్ష్యం లేదా? జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారా? నువ్వు సంపాదిస్తున్నావు కదా, మేం కూడా సంపాదించాలా? నువ్వు సంపాదించిందంతా మాకు కాకపోతే ఇంకెవరికిస్తావు? మీకే ఇస్తాను. కానీ అందుకు మీరు అర్హత సంపాదించుకోవాలి, బాధ్యతగా ఉండాలి. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు వదినా. ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? ఇంకా పిల్లలేంటి చలపతి? వీళ్ళని సగం నువ్వే చెడగొడుతున్నావు. నాకు తెలియకుండా వీళ్లకు డబ్బులిస్తున్నావు. ఎంత మాట అన్నా వదినా. అన్నయ్య చనిపోయాక పెళ్లి కూడా చేసుకోకుండా ఈ ఇంటి కోసం గొడ్డులా కష్టపడుతున్నాను. నీలాగా వీళ్లు కూడా కష్టపడాలి అంటున్నాను. నేనింకెన్నాళ్ళుంటాను? నా తర్వాత వీళ్ల పరిస్థితి ఏమిటి? నేనున్నాను కదా వదినా, అది నేను చూసుకుంటాను కదా. నేను నువ్వో చూసుకోవడం కాదు చలపతి. వీళ్ల సొంత కాళ్ల మీద వీళ్ళు నిలబడాలి. మన బిజినెస్లు చూసుకోవాలి. మరి నేనేం చెయ్యాలి? అడుక్కు తినాలా? ఆ టైం వచ్చినప్పుడు వాళ్లే చూసుకుంటారులే వదినా. ఇప్పటి నుంచి ఎందుకు? ఇప్పుడు మొదలు పెడితేనే అప్పటికి తెలుసుకుంటారు.
తెలిసే టైంకి అన్నీ తెలుస్తాలే వదినా. వీళ్ళు బాగుపడితే చూడాలనుంది చలపతి. నేను బ్రతికుండగా అది జరుగుతుందా? అస్సలు జరగదు, జరగనివ్వను. ఏదో ఈవెంట్ రావాలని చెప్పావు, అది మనకే వస్తుందా? వస్తుంది వదినా, తప్పకుండా మనకే వస్తుంది. ఆ ఈవెంట్లో ఆనంద్ వైష్ణవిలను ఇన్వాల్వ్ చెయ్యి. దగ్గరుండి వాళ్లతోనే కొటేషన్ వేయించు. ఆ పనే చేద్దాం అనుకున్నాను. మీ మనసులో కూడా అదే ఉంది కాబట్టి అలాగే చేస్తాను. హ్మ్. ఆనంద్ వైశ్యుల చేతులతోనే ఈ ఈవెంట్ నోటిఫికేషన్ రెడీ చేయిస్తాను. హ్మ్. ఆల్రెడీ ఈ ఈవెంట్ అవతల వాళ్ళకి బేరం పెట్టేశా, కమిషన్ కూడా తీసేసుకున్నాను. చచ్చినా మన కంపెనీకి ఆ ఈవెంట్ రాదు. అలాగే బాంబ్లాస్ నుంచి నన్ను కాపాడిన ఆ అమ్మాయి గురించి తెలుసుకో. తనని నేను వెంటనే కలవాలి. అలాగే వదినా, నేను కూడా కలవాలదినా. నిన్ను చంపకుండా ఓ దొడ్డు పడింది, దాన్ని చంపి అప్పుడు నా పగ తీర్చుకుంటాను. దేవుడి దయ వల్ల మన ముగ్గురికి ఒకే కంపెనీలో ఉద్యోగాలు వచ్చారా. ఇక మనకి ఏ సమస్య లేదు. మనం చేయబోయే జాబ్లోనే ప్రాబ్లం ఉంది. మనం బ్యాచిలర్స్ అని అబద్ధం చెప్పి జాబ్లో జాయిన్ అయ్యాం. అవునంటీ, మేము వైఫ్ అండ్ హస్బెండ్ అనే విషయం అక్కడెవరికి తెలీదు. అంతేకాదు, మన ముగ్గురు రిలేటివ్స్ అనే విషయం కూడా చెప్పకూడదు. బ్యాచిలర్స్ అని మీరు అబద్ధం చెప్పారు. నేను నిజంగానే బ్యాచులర్ని, మోస్ట్ ఎలిజిబుల్ బ్యూటిఫుల్ బ్యాచులర్ని. బిల్డప్ చెప్పడంలో నీకు నువ్వే సాటి. ఈ అవతారంలో నువ్వెంత అసహ్యంగా ఉన్నావో తెలుసా. మీరు మీలాగే ఉండండి ఆంటీ. ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నాం. మీకు కుళ్ళే, అసూయ, జలసి. నేను ఇలాగే ఉంటాను, అప్పుడే నాకు పెళ్ళవుతుంది. ఏమైంది? ఏమో సార్, చూడాలి. త్వరగా చూడు బాబు, మేము ఇంటికి వెళ్ళాలి. మీరు మీ పెళ్లి గురించి చెప్పారు, ఆటో ఆగింది. ఆ? నా పెళ్లికి ఆటో ఆగిపోవడానికి సంబంధం ఏంటే? కొన్ని దారుణాలు మనుషులే తట్టుకోలేరే, ఇంకా ఆటోలు బస్సులేం తట్టుకుంటాయి. నిజంగా నేనంటే మీకు జలసిరా. నాకు ఫస్ట్ శాలరీ వచ్చే వరకే మీతో వస్తాను. తర్వాత జాబ్ మానేస్తారా? కాదు, కారు కొంటాను. ఓహో, నీకు చాలా ఆశలున్నాయే. కారు కొనేంత శాలరీ వస్తుందనుకుంటున్నావా? అంత లేదు. ఒరే, అప్పులోళ్ళేంట్రా ఇలా వస్తున్నారు? మనకు జాబ్స్ వచ్చాయని తెలిసి డబ్బులు అడగడానికి వస్తున్నారేమో. ఒక్క రూపాయి కూడా ఇవ్వమని చెప్దాం అఖిల్. ఏంటి బాబు, ఆటో ఆగిపోయిందా? మీరెందుకు ఆగారు? అప్పు కోసమా? మా దగ్గర రూపాయి లేదు, మేము ఇవ్వలేం. మా దగ్గర మనీ ఉన్నా కూడా ఇవ్వం. అప్పు తీర్చమని మిమ్మల్ని ఎవరు అడిగారమ్మా? అయినా అభిరామ్ గారు మా డబ్బులు ఇచ్చేశారు కదా. అభి, మీ అప్పు తీర్చేశాడా? ఎప్పుడు? నిన్ననే ఇచ్చారమ్మా. నిజంగా డబ్బులు ఇచ్చాడా? మీకు తెలీదా? అంత డబ్బు ఎలా ఇచ్చారు? తెలీదమ్మా. తినడానికే గతి లేదు, 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? కొంపదీసి మనకి తెలియకుండా ఇల్లు అమ్మలేదు కదా. ఇల్లు అమ్మేసి అప్పు కట్టుండాలి. ఇంటికెళ్ళి నిలదీద్దాం అఖిల్. బాబా ఆటో, త్వరగా కానీ. ఇంటికెళ్ళి ఇల్లు పిగి పందిరేయాలి. వెళ్ళు, త్వరగా కానీ. పావని, పావని.
చేస్తాను, వాడికి పంపిస్తాను. ఈ శాలరీ నీకే ఇస్తాను అభి. నిన్ను కష్టపెట్టడం కోసం ఈ ఇంటికి తీసుకురాలేదన్నయ్య. వదిన్ని నిన్ను బాగా చూసుకోవాలని తీసుకొచ్చాను. నువ్వు జాబ్ చేయి, కానీ నీ డబ్బొద్దు. అయితే మేం వేరే ఇంటికి వెళ్ళిపోతాం అభి. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అక్క? మేం వేరే ఇంటికి వెళ్ళకూడదంటే మీరు డబ్బులు తీసుకోవాల్సిందే. అన్నయ్య, మీరు మా పేయింగ్ గెస్ట్లు కాదన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడకు అభి. డబ్బులు తీసుకోకపోతే నా మీద ఒట్టే. పావని, పాయసం తీసుకునిరా. ఈరోజు అందరి నోరు తీపి చేయాలి. అలాగేనండి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అభి, చాలా సంతోషంగా ఉంది. అసలు విషయం తెలిస్తే మీ ఆయన సంతోషం ఆవిరైపోతుంది. ఏ విషయం అత్తయ్య? నీ తమ్ముడు నా అన్నయ్య చేసిన మోసం విషయం అన్నయ్య. మీ అన్నయ్య మోసం చేయడం ఏంటి అఖిల్? మా భాషలో దాన్ని మోసమని అంటారు. మీ భాషలో ఏమంటారో మాకు తెలీదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ అభివసులు పెద్ద ద్రోహం చేశారే, దాని గురించే మాట్లాడుతున్నాను. ద్రోహం ఏంటి అత్తయ్య? మనకి తెలియకుండా, మనతో చెప్పకుండా వీళ్ళు పెద్ద కుట్ర చేశారన్నయ్య. మమ్మల్ని ప్రేమతో ఇంటికి పిలిచినట్టే పిలిపించి తడిగుడ్డతో గొంతు కోశారు. మీరు ఏ విషయం గురించి అంటున్నారో కొంచెం చెప్తారా? అన్నీ తెలిసిన నీకు ఏమీ తెలియనట్టు నటించకు వసు. అంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది మీకు? మాకు తెలియకుండా మీరేం చేశారో అదే తెలిసిపోయింది. అదే ఏంటి? మా నోటితోనే చెప్పించాలనుకుంటున్నారా? పైకి మాత్రం ఇంట్లో సరుకులు లేవు, బియ్యం లేవు అంటూ బీద అరుపులు అరిచారు. లోపల లోపల లక్షలకి లక్షలు దాచుకున్నారు. లక్షలు దాచుకోవడం ఏంటి? దాచుకోకపోతే అప్పు ఎలా కట్టారే? అప్పెప్పుడు కట్టాము? ఎందుకు వదినా ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు? నిన్ననే అప్పు కట్టేశారు కదా. ఎవరు చెప్పారు? అప్పు ఇచ్చిన వాళ్లే చెప్పారు. ఏంటభి, అప్పు కట్టేశావా? చెప్పబి, అప్పు తీర్చేశావా? వీళ్ళు చెప్పేది నిజమా అండి? నిజమే, అప్పు తీర్చేశాను. చూసారా నిజం ఎలా బయటపడిందో? బయటపడింది నిజం కాదు, మోసం. మోసానికి మించిన కుట్ర, దగ, వంచన. ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పు కట్టడం దగా, మోసం ఎలా అవుతుంది? అప్పు ఎలా తీర్చాడు? ఎక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొచ్చాడు?